నాకు లేజినెస్ ఎక్కువ అబౌట్ రికార్డింగ్ అండ్ పోస్టింగ్ వీడియోస్. సో దానివల్లే నేను ఎప్పటి నుంచో ఏం చేస్తున్నా అప్డేట్ ఇవ్వలేకపోతున్నా. బట్ ఫర్ ఏ చేంజ్, సో నా డైలీ రొటీన్ నేను ఎంత ప్రొడక్టివ్గా ఉన్నానో చూపిస్తే, సో అది చూసి చాలామంది ప్రొడక్టివ్గా తయారవుతారని ఒక పాజిటివ్ మైండ్ సెట్తో రేపటి నుంచి ఐ థాట్ ఆఫ్ పోస్టింగ్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఎవ్రీథింగ్ కాకపోయినా లైక్ మినిమల్ థింగ్స్ లేదా ఫ్యూ థింగ్స్. సో అండ్ ఈవెన్ వర్కౌట్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బికాస్ నా హ్యాండ్ ఇప్పుడు కొంచెం బెటర్ ఉంది, కాకపోతే బ్యాక్ ఒకటి చూపించుకోవాలి. బికాస్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు నాకు బ్యాక్ ఇంజరీ మళ్ళీ వచ్చింది, ల్యాక్ ఆఫ్ స్లీప్ అండ్ ట్రావెలింగ్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ డ్యాన్స్ ప్రాక్టీస్ వల్ల. సో అండ్ మీకు కూడా వాట్ యూ వాంట్ మీ టు డూ, like dance videos or dance content or workout videos or any lifestyle videos or cooking videos, if you want, do comment. అండ్ ఇంకోటి ఏంటంటే స్టోరీస్ వింటున్నా నేను, ప్లానింగ్ టు డూ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆబ్వియస్లీ కొంచెం మంచిది చేయాలి. బిఫోర్ సర్వైవింగ్ కోసం చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బికాస్ ఆఫ్ నేను ఇండిపెండెంట్గా ఉండాలి అనుకున్నా. లైక్ మా ఫ్యామిలీ మీద కానీ నా బ్రదర్ వీళ్ళ మీద ఫైనాన్షియల్గా ఎక్కువ డిపెండ్ అవ్వకుండా ఉండడానికి చేతికి వచ్చిన దాంట్లో లైక్ నా డోర్ కొట్టి మరీ నాకు ప్రాజెక్ట్స్ వస్తాయి కదా కొన్ని, వాటిలో చేయాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు మాటికి గుడ్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీ అన్నది ప్లాన్ చేస్తున్నా. సో రీసెంట్లీ నేను ఒక స్టోరీ విన్నా, 4 hours విన్నా కూర్చొని. డైరెక్టర్ వచ్చి మీట్ అవ్వడం జరిగింది. ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ. సో ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ షూట్ స్టార్ట్ అవుతుంది. సో మీరందరూ కూడా మేనిఫెస్ట్ చేయండి పాజిటివ్ థింగ్స్ నా కోసం. సో ఇయర్లో మూవీ చేసి ఓటీటీ అవ్వచ్చు, థియేటర్ అవ్వచ్చు, ఐ డోంట్ నో, డిపెండ్స్ అది. అది కాకుండా ఈరోజు కూడా నేను ఒక స్టోరీ వినడానికి వెళ్ళా వేరే ప్రొడక్షన్ దగ్గరికి, అండ్ వేరే స్టోరీ విన్నా, అది కూడా బాగుంది. ఇట్స్ నైస్, యూత్కి బాగా నచ్చుద్ది, ఎంటర్టైన్ అవుతారు. సో అది కూడా మేబీ ఈ మంత్లోనే షూట్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి కూడా ఉంది. సో అది మేబీ ఈవినింగ్ కాల్ మాట్లాడాలి, స్టోరీ డిస్కషన్ కాల్లోనే చేద్దామన్నా. బికాస్ ఇప్పుడు నాకు అండ్ మా మమ్మీ డాడీ కూడా వచ్చారు. సో వాళ్ళని తీసుకొచ్చా ఈరోజే నా ఫ్లాట్కి. హాయ్ ఎవ్రీవన్. సో ప్రస్తుతానికి అయితే అది అప్డేట్. డెఫినెట్లీ రేపు నుంచి ఎంగేజ్మెంట్ అయితే బాగుంటుంది నీతో, అండ్ నా అప్డేట్స్ కూడా ఉంటాయి, ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. రాము రాథోడ్ హాయ్ రే, హాయ్ సర్కాస్టిక్ సాయి, చాలా బ్రైట్ అయ్యావురా. ఓరే ఇందాక నేను ఒక డైరెక్టర్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ చెప్పుడు ఏంటి ట్యాన్ అయిపోయావు అని అన్నాడు. నువ్వేమో బ్రైట్ అయ్యా అంటావు, ఒక్కొక్కరికి ఒకలా అనిపిస్తుంది. ఇక్కడ బ్రైట్గా ఉండడానికి మెయిన్ రీజన్ మేబీ లైట్ అవ్వచ్చు, అండ్ ఐఫోన్ అప్డేటెడ్ కదా, సో దానివల్ల అవ్వచ్చు. హాయ్ రీతు చౌదరి, రీతు ఆన్లైన్లో ఉంది. సో రివాన్ ఫ్యాన్స్ అందరికీ కూడా హాయ్. మీది తనుజ ఫ్రెండ్షిప్ సూపర్గా ఉంటుంది. ఇట్స్ నైస్. ఈవెన్ వీడియోస్ అన్ని చూసి నేను భలే నవ్వుకున్నా. ఇట్స్ సో నైస్. హాయ్ ట్వింకిల్. ఏంటి రీతు మూతి మూసుకుంటున్నావు, ఏమైంది? పవను బాగున్నావా? బాగున్నా. బాడీ అవుట్ఫిట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీతు షర్ట్ చాలా బాగుంది అని అంది. థ్యాంక్ యూ రీతు. ఇది నేను రీతు జాలీ ఆడుతున్నా అన్నమాట. సో ఈ జాలీ ఏంటంటే, ఇఫ్ నేను తన కలిసినప్పుడు కనుక ఈ బ్లాక్ ఇంక్ లేకపోతే లేని వాళ్ళు ఈ బ్లాక్ ఇంక్ ఉన్న వాళ్ళకి పార్టీ ఇవ్వాలన్నమాట, ట్రీట్. సో ఇది స్కూల్ డేస్లో కాలేజ్ డేస్లో ఆడేవాళ్ళం. సో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఇట్ షోస్ యూ ఫన్ గేమ్ ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ లా అన్నమాట. ఇట్ టెల్స్.
టెల్ అబౌట్ తను అక్క. తనుజ, యా, షీఈస్ క్యూట్, వెరీ కేరింగ్ పర్సన్. అట్ ది సేమ్ టైమ్ కొంచెం యూనో చైల్డిష్నెస్ ఉంటుంది, అర్థం చేసుకుంటే బాగుంటుంది. అండ్ షీఈస్ ఫైవ్ స్ట్రాంగ్ టు. నాకు తనుజతో ఇట్స్ లైక్, నాకు తనుజతో ఎలా ఉంటుంది అంటే ఫ్రీ ఉంటుంది అన్నమాట. నాకు తనుజ లైక్ యునో ఇట్స్ వెరీ ప్యూర్ ఫ్రెండ్షిప్ బాండ్ అనమాట. ఎట్ ది సేమ్ టైం ఎట్లా అంటే నేను కేరింగ్ తక్కువ ఉంటుంది నాకు తనుజ పైన, ఇసిగిచ్చాలనిపిస్తుంది. ఐ డోంట్ నో, ఇట్స్ లైక్ మా బాండ్ హ్యాపెండ్ అలానే. ఇప్పుడు నాది రీతుది అలా ఉండదు. సో రీతు మీద కేరింగ్ ఉంటుంది, ఈవెన్ రీతు నా మీద కేరింగ్ చూపిస్తుంది. ఇప్పుడు నేను తనుజ మీద కైండ్ ఆఫ్ కుదురుగా ఉన్న నవ్వుకోవడం. ఈవెన్ నేను తనుజ ఏమైనా సాడ్గా ఉన్నా మొఖం పని ఏంటి అని అడుగుతా, బట్ స్టిల్ తనకి కెలకాలనిపిస్తుంది, కుదురుగా ఉన్న నవ్వు బుద్ధి అవుతుందన్నమాట. సో అట్లా టామ్ అండ్ జెర్రీ, కైండ్ ఆఫ్ టామ్ అండ్ జెర్రీ బాగుండే, బట్ అది నన్ను కొడుతుంది, నేను దాన్ని కొట్టను. షీఈస్ నైస్ పర్సన్, అర్థం చేసుకుంటే షీఈస్ వెరీ స్వీట్. డిమాన్ పవన్ నెంబర్ ఫిట్టా? ఫస్ట్ థింగ్, నేను మొబైల్ చాలా తక్కువ యూస్ చేస్తాను అబౌట్ చాటింగ్. ఎక్కువ చాట్ చేయను, బికాస్ ఐ వాంట్ టు లివ్ నా లైఫ్ స్టైల్ అంతా ఇన్ పర్సన్. అంటే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడి ఐ వాంట్ టు లివ్ ఇన్ ది ప్రెసెంట్ మాట. తేజస్మి, హాయ్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఫ్రమ్ కెనడా. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫిజికల్గా స్ట్రాంగా? అఫ్ కోర్స్ నేను స్ట్రాంగ్. ఫ్యాన్ ఫ్రమ్ తమిళనాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బై ద వే, ఇంకోటి ఏంటంటే, సి నేను యాక్చువల్లీ ఎక్కువ ఎండలో తిరుగుతా, ఎక్కువ క్రికెట్ ఆడతా. సో సన్లైట్ లో నా స్కిన్ చాలా ట్యాన్ అవుతుంది. సో దానివల్ల యాక్చువల్లీ బిగ్ బాస్ స్టార్టింగ్ లో చూసుకుంటే, నన్ను బిగ్ బాస్ లో నా స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది. ఈవెన్చువల్లీ నా స్కిన్ అంతా డల్ అయిపోయింది. ఫస్ట్ థింగ్, ల్యాక్ ఆఫ్ స్లీప్, అండ్ యూనో ఎండ్లో గేమ్స్ ఆడినప్పుడు ట్యాన్ అయ్యా, బికాస్ ఎఫెక్టివ్ సన్ స్క్రీన్ వాడకపోవడం. నెక్స్ట్, నేను కిచెన్ లో ఎక్కువ ఉండేవాడిని కదా, సో కిచెన్ హీట్ వల్ల కూడా మనకి ఆ లైట్స్ వల్ల కూడా ఎక్కువ ట్యాన్ అవుతాం. సో అండ్ అది పక్కన పెడితే, బయటకు వచ్చిన తర్వాత కూడా స్లీపింగ్ హ్యాబిట్స్ వరస్ట్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మంచి డాక్టర్ కి చూపించుకుందాం అనుకున్నా. అండ్ ఈరోజు మార్నింగ్ స్టోరీ పెట్టా కదా, నిజంగా జెన్యూన్ అనమాట. మీరే చూడండి, సెలబ్రిటీస్ చాలా మంది ఆమె దగ్గరికి వెళ్ళారు. అండ్ నేను వెళ్ళినప్పుడు ద వే షీ ట్రీట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చినాయి. సో అండ్ నాకు తన అంతా కూడా న్యాచురల్ వేలో చాలా బాగా చెప్పారు అనమాట. సో ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ రైట్ గైడెన్స్ ఉంటే, ప్రతి ఒక్కరి స్కిన్ కూడా గ్లో అవుతుంది, మీరు పాస్ట్ కన్నా బెటర్ అవ్వచ్చు. అండ్ ఈవెన్చువల్లీ ఐ వాంట్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ వీడియోస్ టు. అంటే మనం సెల్ఫ్ కేర్ అలా తీసుకోవాలి, ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవచ్చు మన బాడీ అండ్ స్కిన్ అండ్ హెల్త్. సో అవి కూడా నేను అప్డేట్ చేస్తా. ఈ గిరీష్ గారు ఏదైనా అంటే నా మీద పడతాడు ఎప్పుడు చూసినా. మీకోసం చాలా వెయిట్ చేస్తున్నాం మాట్లాడడానికి. మేము యా హాయ్ అక్కి, వై డిడ్ దే హాయ్ ఫ్యామిలీ. సో ఎవ్రీథింగ్ wait and see, you will get to know what మూవీ. ప్రెసెంట్లీ మూవీస్ స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నా, ఈవెన్ ఓటీటీ అని. సి మై గోల్ ఇప్పుడు అందరికి చెప్తున్నా, అల్టిమేట్లీ హీరో అవ్వాలి. సో అల్టిమేటం అది. సో హీరో పక్కన పెడితే ఐ వాంట్ టు గుడ్ క్యారెక్టర్స్, అంటే కొంచెం పొటెన్షియల్లీ నాకు సెట్ అయ్యేవి. ఏ క్యారెక్టర్ అయినా చేయగలను అనే పొజిషన్ కి వెళ్ళాలి, అది స్లోలీ వస్తుంది. బికాస్ నేను చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ మీద అంత ప్యాషనేట్ గా పెరగలేదు. ఐఎమ్ ఏ స్పోర్ట్స్ పర్సన్. సో ఆఫ్టర్ బీటెక్ అండ్ ఎంబీఏ వచ్చిన తర్వాత నాకు ఈ యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం, దెన్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ నేను ఇట్లా హైదరాబాద్ వచ్చి నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఐ మీన్ టు క్రికెట్ ఆడడం ఇవన్నీ మాడలేదు. నౌ ఇట్స్ గెటింగ్ మోర్ ప్యాషనేట్. అంటే ఇప్పుడు ఇంకా యాక్టింగ్ మీద ప్యాషన్ పెరుగుతుంది, ఇంకా బాగా చేయాలి
సో ఎంటర్టైన్ చేయాలి, జనాలందరినీ ఇన్స్పైర్ చేయాలి. ఈ థింగ్స్ అన్ని డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. సో డెఫినెట్లీ మంచిగా చేయడానికి ట్రై చేస్తా, ఇంప్రూవ్ అవుతా డే బై డే. అండ్ మంచి కాన్సెప్ట్స్ తో, మంచి ప్రాజెక్ట్స్ తో మీ ముందుకు వస్తా. అండ్ యా, హీరోకి కావాల్సిన థింగ్స్ కూడా ఐ విల్ స్టార్ట్ లెర్నింగ్. ఆల్రెడీ ఫ్యూ థింగ్స్ వచ్చు, బట్ అగైన్ నేను వీడియోస్ పోస్ట్ చేస్తా. I want to learn dance, I want to learn fight scenes, gymnastics, యాక్టింగ్ స్కిల్స్ అండ్ ఇలా అలా చాలా అనుకుంటున్నా. సో అవన్నీ కూడా నేను అప్డేట్ చేస్తా. అనుష హాయ్. హాయ్ అన్న, సుమన్ అన్న, సుమన్ శెట్టి ప్రపంచనం. యా, రీతు ఇస్ నాట్ జాయినింగ్ ద లైవ్. నేనైతే రిక్వెస్ట్ పెట్టాను. యువర్ ఫస్ట్ మూవీ నేమ్ ప్లీజ్ చెప్తారా? వెయిట్, షూట్ స్టార్ట్ అయ్యి టైంకి ఎలాగో కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళే చెప్తారు కాబట్టి అప్పుడు దాకా నేను అప్డేట్స్ ఏమి చెప్పలేను. సో జస్ట్ వెయిట్ అండ్ సీ. బట్ యా, డెఫినెట్లీ ఈ ఇయర్ లో వస్తాయి. ఏదో ఒక మూవీలో మీకు కనిపిస్తా. తదాస్తు. అండ్ హౌ ఆర్ యూ? మీరు బిగ్ బాస్ లో కన్నా రియల్ గా చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ. బిగ్ బాస్ లో ఫ్యూ ఫ్యూ ఫ్రేమ్స్ ఉంటాయి. ఈవెన్ నాకు లాస్ట్ ఈవెన్ స్టార్టింగ్ లో కొన్ని ఫ్రేమ్స్ లో బాగున్నా, అండ్ ఎండింగ్ లో కూడా లెగ్ కిక్ చేసేది ఉంటది కదా, అబౌట్ దట్ బ్లాక్ టీ షర్ట్ అండ్ స్కై బ్లూ టీ షర్ట్, అలా కొన్నిట్లో నాకు బాగా నచ్చాను నేను. ఐ ఐ మమత, పింకీ హాయ్. మా బేబీస్ కి హాయ్ చెప్పండి. హాయ్ హాయ్ కిడ్స్. మ్యాచ్ చూడడం లేదా? నో, నేను తక్కువ మాట. నేను క్రికెట్ కూడా తక్కువ చూస్తా. ఐ ప్లే క్రికెట్, బట్ నేను చూడడం చాలా తక్కువ. నేను యాక్చువల్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. అంటే ఐ మీన్ టు యానిమే సిరీస్, ఐ రీడ్ మాంగా, ఐ ప్లే స్పోర్ట్స్, నేను బాస్కెట్బాల్ ఆడతా. ఇప్పుడు తగ్గించా, ఇప్పుడు మోర్ ఇంటూ రీడింగ్ మాంగా ఎక్కువ ఉంది. ఐ ప్లే క్రికెట్. బిఫోర్ బిగ్ బాస్ యాక్చువల్ చెప్పాలంటే 1 year బిఫోర్ ఐ యూస్ టు ప్లే రెగ్యులర్ గా. బాగా తగ్గించా, మళ్ళీ ఆడాలి. ఐరా కృష్ణ పరమేష్. ఐరా రిమెంబర్ మీ అంటే ఓవర్ యాక్షన్. పవన్ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ తేజస్విని. నారుటో చూసావా బ్రో? యా, నారుటో ఇస్ మై వన్ ఆఫ్ ది ఫేవరెట్ అనిమే సిరీస్. ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే నాకు పేషెన్స్ గానీ, బాండ్స్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి, పర్సన్ కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాలి. పర్సన్ చేంజ్ అవుతారు, లైక్ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళని దూరం చేసుకోకూడదు, అండ్ మనుషుల్ని ఎక్కువ అర్థం చేసుకోవాలి అనే ఒక గుడ్ పర్స్పెక్టివ్స్ ని నేను ఎక్కువగా నేర్చుకున్నది నారుటో నుంచే. అంటే దట్ షోస్ ఫ్రెండ్షిప్ కి ఎంత వాల్యూ ఇవ్వాలి, పీపుల్ కి ఎంత వాల్యూ ఇవ్వాలి, అసలు హేట్రెడ్ అంటే ఏంటి, మిస్అండర్స్టాండింగ్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ పర్స్పెక్టివ్స్ కూడా నేను నారుటో నుంచి నేర్చుకున్నామాట. సో అందుకే నా పేషెన్స్ లెవెల్స్ అంత ఉండడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇస్ నారుటో. అండ్ అట్ ది సేమ్ టైం మా పేరెంట్స్ సాఫ్ట్ ఇన్నోసెన్స్, మా పేరెంట్స్ నుంచి కూడా నాకు వచ్చింది. అది పక్కన పెడితే మై ఎడ్యుకేషన్, మై కాలేజ్ చాలా నేర్పించింది. ఎక్కువ నేను ఇన్స్పైర్ అయ్యింది ఎట్లా ఉండాలి, ఎట్లా అర్థం చేసుకోవాలని నేర్చుకున్నది అయితే మోస్ట్లీ యానిమే సిరీస్ అండ్ మాంగా చదవడం వల్ల. అండ్ నారుటో చాలా పెద్ద రోలే ప్లే చేసింది. ఎవరైనా చూడాలనుకుంటే డూ వాచ్ నారుటో. బెంగళూరులో నేను బెంగళూరు దాకా ఎప్పుడు రాలా. సి ఐ డోంట్ హేట్ ఎనీ వన్. మేబీ గొడవలైనా ఏమైనా ఐ డోంట్ వాంట్ టు హేట్ అంటిల్ అన్లెస్ వాళ్ళు మరి నా హార్ట్ ని డీప్ గా, నేను నా ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయ్యి లేకపోతే నాకు టూ డీప్ గా అయితే తప్ప ఐ డోంట్ టేక్ ఇట్ యాజ్ సీరియస్. వాళ్ళనే వదిలేస్తామాట. వాళ్ళే చేంజ్ అవ్వాలి, మేబీ దే ఆర్ ఇన్ రాంగ్ సైడ్, చేంజ్ అయితే బాగుంటుందని వదిలేస్తా. బట్ ఇఫ్ దే, కొంతమంది ఎంత అయినా మారరు కదా, సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ విత్ దెమ్. సో వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటా అంతే. బట్ యా, ఇట్స్ బెటర్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్. సో మనకి టైం ఉండదు. సో టైం ఉన్నప్పుడు ఎవరి గురించి మనం ఎక్కువ ఆలోచించాం.
సో ఈ హేట్ చేసే టైం అస్సలు ఉండదన్నమాట. మ్యారేజ్ ఎప్పుడన్నా? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. మ్యారేజ్‌కి చాలా టైం ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ నేను చాలా అచీవ్ చేయాలి. అండ్ ఇంకా కెరియర్‌లో సెట్ అవ్వాలి. ఒక స్టెప్ అయితే ఫార్వర్డ్ అయ్యింది డెఫినెట్‌లీ. సో, నౌ ఇంకా మంచిగా చేయాలి. చేసి యూ నో దెన్ టైం రావాలి మ్యారేజ్ అంటే. ఐ డోంట్ నో. నో కామెంట్స్. యాహ్! అందరి కళ్ళు ఆన్ రివాన్. డాన్స్. యాహ్! బట్ డెఫినెట్‌లీ ఈ వీక్ పెర్ఫార్మన్స్ చూడండి. ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. అండ్ రైట్, ఈ వీక్ పెర్ఫార్మన్స్ బావుంటది. ఎలాంటి అమ్మాయి కావాలి పవన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు మ్యారేజ్ మీద అంత థాట్ లేదు. సో, దానివల్ల ఎలాంటి అమ్మాయి కావాలి అనే థాట్ అస్సలు లేదు. బట్ ఇప్పటికిప్పుడు ఆలోచించమన్నా ఒక థాట్ అన్నా అంటే మా ఫ్యామిలీని బాగా చూసుకునే అమ్మాయి కావాలి. సింపుల్‌గా చెప్పాలంటే మెచ్యూరిటీ ఉండి, తన సెల్ఫ్ కేర్ తీసుకుంటూ నా ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీలా ట్రీట్ చేయాలి. అలాంటి అమ్మాయి కావాలి. బికాస్ నేను వాళ్ళ ఫ్యామిలీని నా ఫ్యామిలీ అన్నట్టు ట్రీట్ చేస్తా. ఇదైతే 100%. సో, ఇట్స్ మ్యూచువల్ ఉండాలన్నమాట. అలా ఉన్న అమ్మాయే కావాలి నాకు. రీల్స్ చేయడం ఏమి ఏంటి సో రీల్స్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నాకు టైం దొరకట్లేదు. బికాస్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ బేబీ జోడీ డాన్స్ మీద. అదే కాకుండా ఈ ఈవెంట్స్ ఆర్ వాట్ ఎవర్ వెళ్తున్నా. అంటే నాకు బ్లాగింగ్ అలవాట్లేదు ఫస్ట్ నుంచి. అండ్ ప్రొఫెషనల్ గా ఏదైనా చేద్దామన్న ఇదిలో ఆగిపోయా. బట్ ఇప్పుడు ఆ బ్లాగ్ ని రిమూవ్ చేసేసా. సో రేపటి నుంచి డెఫినెట్లీ అప్డేటెడ్ గా ఉంటా. లెట్స్ ఏమంటారు దాన్ని, యునో లెట్స్ కీప్ ఇన్ టచ్. ఎంగేజ్ అవుతూ ఉంటా, పోస్ట్ చేస్తూ ఉంటా. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇదివరకులా రోడ్డు మీద డాన్స్ చేయడం చాలా కష్టం కదా. ఈవెన్ ఐ వాంట్ టు డూ, బట్ బయటికి వెళ్తే ఇట్స్ అంత ఈజీగా ఉండట్లేదు. బికాస్ వెళ్ళినప్పుడు అందరూ వస్తారు, వాళ్ళని పలకరించాలి, వాళ్ళకి ఫొటోస్ ఇవ్వాలి. సో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ క్రౌడ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వెళ్ళినప్పుడు ఎంతో కొంత ఉంటది కదా. యూనో అది కొంచెం కష్టం అవుతుంది. అట్ ది సేమ్ టైం టైం ఉండట్లా. సజెస్ట్ సమ్ మాంగా బుక్స్. ఓకే, సో నేను డెఫినెట్లీ నా ఫేవరెట్ చెప్తున్నా. వన్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్. సో అదేంటంటే ఒక ఎండ్ అయిపోయింది, ఒక కింగ్ ది ఒక లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకున్న తర్వాత వాడికి ఇంకొక న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో దెన్ వాడి ఆ లైఫ్ ని ఎట్లా డీల్ చేశాడు, ఎట్లా ఇంప్రూవ్ అయ్యాడు ఆ లైఫ్ లో, హౌ అండ్ బెస్ట్ థింగ్స్ అబౌట్ హిమ్, అట్లా అసలు వాడి లైఫ్ కి మీనింగ్ ఉంటుంది. చాలా బాగుంటది ది బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్. అండ్ నానో మిషన్ కూడా నా ఫేవరెట్. అండ్ ఇంకా చాలా ఉన్నాయి. డెమోనిక్ ఎంపరర్ అయితే క్రేజీ. బట్ అది యునో హీరోయిక్, అంటే వీక్ టు స్ట్రాంగ్ అవుదాం అనుకున్న వాళ్ళకి నచ్చుద్ది. అండ్ యా అందులో కూడా లవ్ కంటెంట్ కొంచెం ఉంటుంది. అంటే హీరోయిన్ కోసం వీడి హార్ట్ మెల్ట్ అవుతుంది. అది కూడా చాలా బాగుంటుంది. అండ్ రైట్ నౌ మై మోస్ట్ ఫేవరెట్ ఈస్ స్టార్ ఎంబ్రేసింగ్ స్వాడ్ మాస్టర్. ఓ మై గాడ్, అసలు క్రేజీ. 96 చాప్టర్ రిలీజ్ అయింది. అండ్ నిన్నే చదివాను 96 చాప్టర్. ఓ మై గాడ్, యాక్చువల్లీ అలాంటి స్టోరీస్ మూవీస్ కానీ లేకపోతే వెబ్ సిరీస్ లో కానీ తీస్తే ఎంత బాగుంటుందా. ఇమాన్యుల్ అన్న గురించి చెప్పండి. యా, నాకు ఇమాన్యుల్ అన్నతో ఒక జెన్యున్ కనెక్షన్ ఉంది. అది మీరు బిగ్ బాస్ అయినా చూసారు. ఐ లైక్ హిమ్. సింపుల్ గా చెప్పాలంటే ఫర్ మీ అన్న అన్న అంట కదా. నేను జెన్యున్ గా యాక్చువల్ నాకు బ్రదర్స్, అంటే అపార్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ నేను బయట వాళ్ళని గమనంత బ్రదర్ అనే ఎక్కువ ఫీల్ ఎవరికి రాదు కదా మనకి. బట్ జెన్యున్ కనెక్షన్ ఇమాన్యుల్తో నాకు ఫామ్ అయింది. అండ్ నన్ను బాగా ఏంటి నా గురించి బాగా మాట్లాడేవాడు. నాకు ఏమైనా ప్రాబ్లం నా దగ్గర తీసుకొని చెప్పేవాడు.
ఈస్ వెరీ స్వీట్ ఫర్ మీ. ఈవెన్ దో నా మీద కామెడీ చేసిన హెల్తీ కామెడీ చేస్తాడు. అండ్ నాకు యూనో ఏమనిపించదు, మా నాన్నలానే ఉంటాడు. అండ్ యా, ఇప్పుడు కూడా బాగున్నాం, మాట్లాడుకుంటున్నాం. మేబీ సూన్ నేను అన్న కలిసి మంచి ప్రాజెక్ట్స్ కూడా చేయాలి, చేస్తే చాలా బాగుంటది. యా, బట్ యా, మిస్సింగ్ బిగ్ బాస్ డేస్ బికాస్ ఇప్పుడు ఏంటంటే ఎవరు వర్క్ లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం, అప్పుడప్పుడే కలుస్తున్నాం కాబట్టి. అప్పుడైతే డైలీ కలిసి ఒకే హౌస్ లో ఉండేవాళ్ళం. సో యా, 7:48 అయింది. సో సీ యూ. ఐ గెస్ నేను, నాకు చిన్న కాల్స్ అవి ఉన్నాయి, నువ్వు తీసుకుంటా. Take care. See you guys.